దేశవ్యాప్తంగా విద్యా ఉద్యోగాలపై కీలక అప్డేట్స్, ప్రవేశాలు, ఫలితాలు, నియామకాలపై తాజా సమాచారం. అమరావతి, హైదరాబాద్, గుడిబండ. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగార్థులకు సంబంధించి పలు ముఖ్యమైన ప్రకటనలు వెలువడ్డాయి. ప్రవేశాలు, పరీక్షలు, ఫలితాలు, నియామకాలపై వరుస అప్డేట్స్ రావడంతో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్కిల్ ట్రైనింగ్, గురుకుల ప్రవేశాలు, జాతీయ స్థాయి పరీక్షలు, ఇంటర్ ఫలితాలు, అలాగే బోధన ఉద్యోగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు వెలువడటం గమనార్హం. మొదటిగా హైదరాబాద్లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ NSTIలో 2026-27 విద్యా సంవత్సరానికి క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ CITS కింద ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు AICET ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష మే 31న నిర్వహించబడనుండగా అభ్యర్థులు మే 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడనుంది. ఇక గుడిబండ ICDS ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 17 పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో అమరాపురం మండలంలో 4 పోస్టులు, గుడిబండ మండలంలో 13 పోస్టులు ఉన్నాయి. అర్హులైన మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష నేడు జరుగుతోంది. మడకసిర సమీపంలోని పరీక్షా కేంద్రంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు హాల్ టికెట్ మరియు గుర్తింపు కార్డులతో ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇంకా జాతీయ స్థాయిలో నిర్వహించిన JEE మెయిన్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జాతీయ పరీక్షల సంస్థ NTA విడుదల చేసింది. అభ్యర్థులు ఏప్రిల్ 13 రాత్రి 11:50 వరకు అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు. ఒక్కో ప్రశ్నకు ₹200 ఫీజు ఉంటుంది. ఈ పరీక్షలో సుమారు 10.28 లక్షల మంది పాల్గొన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థి బిజ్జం వెంకట చంద్రశేఖరరెడ్డి 300కి 300 మార్కులు సాధించి అరుదైన ఘనత సాధించడం విశేషం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా కీలక సమాచారం వెలువడింది. ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 18 లేదా 19 తేదీల్లో విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా తుది ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16 నాటికి అన్ని ప్రక్రియలు పూర్తయ్యే అవకాశముంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు పరీక్షలు నిర్వహించబడగా కొత్త సంస్కరణల కారణంగా కొంత ఆలస్యమైంది. ఇదిలా ఉండగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం SKU 2023 సంవత్సరానికి సంబంధించిన ఆచార్యులు, సహాయ ఆచార్యుల ఉద్యోగ ప్రకటనను రద్దు చేసింది. పాలక మండలి అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా కొత్తగా బోధన ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది. మొత్తంగా చూస్తే విద్యార్థులు మరియు ఉద్యోగార్థులకు ఇది కీలక సమయం. ప్రవేశాలు, పరీక్షలు, ఫలితాలు, నియామకాలపై వరుసగా వస్తున్న అప్డేట్స్ను గమనిస్తూ సమయానికి దరఖాస్తులు చేసుకోవడం, పరీక్షలకు సిద్ధమవడం అత్యంత అవసరం.